బడ్జెట్లో బీసీలకు డిక్లరేషన్కు అనుగుణంగా నిధులు కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సరిపడా కేటాయింపులు జరగలేదని మహబూబ్నగర్లో మండిపడ్డారు. కేవలం అంకెల గారడి చేశారని 1,00,000 కోట్లు పెరిగిన రైతులకు, దళితులకు సంక్షేమ పథకాలకు సరిపడా బడ్జెట్లో స్థానం కల్పించలేదని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు, రైతులకు ఎన్నో ఆశలు చూపి అధికారం రావడం జరిగింది. బీసీలకు ఏం హామీ ఇచ్చారు, బీసీ డిక్లరేషన్ ఏముంది అంత ఆలోచన చేసి ఆ డిక్లరేషన్ ప్రకారం ఆ యొక్క గ్యారంటీల ప్రకారం తయారు చేస్తారు. ఇలా ఎంత మోసపూరితంగా ఉందంటే ఈ బడ్జెట్ అనేది బీసీ డిక్లరేషన్ ఏముంది, సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని అన్నారు. మరి 3 లక్షల పైగా బడ్జెట్ లో ఎంత శాతం కేటాయించారంటే 3.45% బడ్జెట్. అంతకుముందు సంవత్సరం చూస్తే కూడా టోటల్ గా ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5,200 కోట్లు మాత్రమే. అంటే 3 బడ్జెట్లలో 60,000 కోట్ల బడ్జెట్ కేటాయించాల్సింది కేవలం 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. బీసీ గురుకులాలు అన్నారు పోయినాయి, మైనార్టీ గురుకులాల్లో ఖాళీ అయిపోతా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో అంటే విద్యలో కథం అయిపోతుంది. కొత్త ఉద్యోగాలను ఏవీ లేవు, పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతభత్యాలకు కష్టంగా ఉంది.